ఈరోజు మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు మైనింగ్ మినిస్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి జొన్నగిరి ప్రాంతంలో ఇంత బ్రహ్మాండమైన మైన్ గత వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు పర్మిషన్స్ లేకుండా లేకపోతే వాళ్ళ లీడర్లు ఇక్కడ ఏదో ఒక ధోరణిలో ఈ మైన్ వాళ్ళని సతాయించడం అన్ని రకాలుగా చేయడంతో వాళ్ళు తటస్థంగా ఉండి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్టార్ట్ చేసి మరి బ్రహ్మాండంగా గోల్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి దీంతో స్టేట్కి చాలా బ్రహ్మాండమైన లాభం. అదే కాకుండా ఈ ప్రాంత వాసులకి ఇక్కడ ఉన్న యువతకి లేబర్కి ఎడ్యుకేటెడ్ పీపుల్కి అందరికి కూడా ఒక 300 to 400 ఉద్యోగాలు మా ఆధ్వర్యంలో మేము వేయడం జరిగింది. మరి ఇక్కడ వలసలు పోయే కార్యక్రమాలు ఎక్కువ. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం వచ్చిందంటే వలసలు పోయేది ఆంధ్ర సైడ్కి. ఆ వలసలు నివారణకి ఈ గోల్డ్ మైన్ కూడా మేము వాడుకుంటున్నాం. మరి ఇదే కాకుండా గత టీడీపీ గవర్నమెంట్లో ఈ పర్టికులర్ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే ఏమి, వాటర్ సబ్సిడీ మామూలుగా వాటర్ అలొకేషన్ అయితే ఏంది ఆ కాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కే కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో జరిగింది. మరి 2019 నుంచి 24 దాకా వీళ్ళు ఏది కూడా చేయలేదు ఇక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ గవర్నమెంట్ చూసి భయపడి వీళ్ళు ఇక్కడ గోల్డ్ మైన్ స్టార్ట్ అయిందంటే మాదే గోల్డ్ మా ఆంధ్రాలో దొరికింది మాకే ఇవ్వాలని చెప్పి ఏదో ఒక రకంగా అంటారని చెప్పి వాళ్ళు భయపడి అది అప్పుడు స్టార్ట్ చేయకుండా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి రాబోయే కాలంలో ఓపెన్ మైనింగ్ కూడా చేయడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ మైనింగ్ చేసేటప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు దొరికే అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇది మంచి గవర్నమెంట్ అనే ఒక మాటని ఈ ఒక గోల్డ్ మైన్ స్టార్ట్ చేయడంతోనే మేము ప్రూవ్ చేయగలిగాము. మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ స్టేట్ చాలా అభివృద్ధి చెందుతుంది. 100%గా రాబోయే ఎలక్షన్లలో కూడా మేమే మరీ సత్తా చూపెడతామని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.